ఆగస్టు సంక్షోభం పేరు వినిపిస్తే మొదటిగా టీడీపీని గుర్తొస్తుంది. విచిత్రంగా ఆగస్టు సంక్షోభం అనగానే కాంగ్రెస్ పేరు చెప్తున్నారు ఇప్పుడు. అందులోనూ సీఎం రేవంత్ రెడ్డి కూడా టీడీపీ కాలేజ్ స్టూడెంటే కాబట్టి ఆగస్టు క్రైసిస్ తప్పదంటూ ప్రత్యర్థులు లాజిక్లతో మాట్లాడుతున్నారు. ఇందుకీ ఆగస్టు సంక్షోభం రేవంత్ సర్కార్ని ఏం చేయబోతోంది? రేవంత్ ప్రభుత్వానికి ఇబ్బందులు రాబోతున్నాయా? బీజేపీ ఇస్తున్న హింట్ ఏంటి? రేవంత్ సర్కార్కు ఆగస్టు సంక్షోభమా? తెలంగాణ పీఠంపై కమలదళం కూర్చుంటుందా? లోక్సభ ఫలితాలు వచ్చాక సీన్ మారే ఛాన్స్ ఎంత? డబుల్ డిజిట్ తో ముడిపడిన తెలంగాణ రాజకీయం. తెలంగాణలో ప్రభుత్వం మారడం పక్క. అది మహారాష్ట్ర పాలిటిక్స్ తరహాలోనా లేక మరో రకంగానా అనేది ఇప్పుడే చెప్పలేకపోవచ్చు. కానీ మార్పు మాత్రం తథ్యం. ఇది 2 రోజులుగా తెలంగాణలో జరుగుతున్న ఓ సీరియస్ పొలిటికల్ చర్చ. తెలంగాణ రాజకీయాల్లో మొదటిసారి ఆగస్టు సంక్షోభం రాబోతుందని ప్రత్యర్థులంతా చెప్తున్నారు. Chinese vessels are surging through the Indian Ocean. The frequency of their visits is alarming. Xi'an 6 that spent a month in the Indian Ocean, and its deployment coincided with India's ballistic missile tests. Most of our test facilities are located in Peninsula India, which can be monitored from the sea. Any disturbance in this area is directly going to affect it. What are Xi Jinping's vessels doing here? This and more. Streaming on News 9+. దానికి జూన్ 4వ తేదీన ముహూర్తం ఖరారు కానుంది అన్న టాక్ కూడా నడుస్తోంది. లోక్సభ ఎన్నికల ఫలితాలను బట్టే ఆగస్టు సంక్షోభం ఉంటుందా ఉండదా అనేది కూడా తేలిపోబోతోంది. సపోజ్ లోక్సభ ఎన్నికల్లో గనక బీజేపీకి డబుల్ డిజిట్ దాటితే తెలంగాణలో రాజకీయమే మారిపోతుందంటున్నారు. ఈ మాట అంటుంది ఎవరో కాదు, స్వయానా బీజేపీ నేతలే. కాంగ్రెస్ పార్టీపై పెరిగే వ్యతిరేకత బీజేపీకి అనుకోని అవకాశం ఇస్తుందని చెప్తున్నారు. జూన్ 4న వచ్చే ఫలితాల్లో బీజేపీకి 2 అంకెల ఎంపీ సీట్లు వస్తే అప్పుడు వలసలన్నీ బీజేపీలోకే జరుగుతాయని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారంటూ హస్తం పార్టీ నేతలు స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నారు. కానీ జూన్ 4 తర్వాత సీన్ రివర్స్ కాబోతుందనేది బీజేపీ వాదన. అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకే క్యూ కడతారని అంటోంది ఆ పార్టీ. ఒక విధంగా ఆగస్టు సంక్షోభం అంటే ఇదే మరి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కమలం పార్టీ టార్గెట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరితే ఇటున్న ప్రభుత్వం అటుమారుతుందని అంచనా వేస్తున్నారు. ఆగస్టు సంక్షోభానికి నిర్వచనం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్తున్నారు. కాకపోతే ఈ పరిస్థితి రావాలంటే ఖచ్చితంగా డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకోవాల్సిందే. అలా జరిగితేనే నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు బీజేపీలోనే ఉందంటూ వలసలు జరుగుతాయి. ఒకవేళ చెరిసగం ఎంపీ సీట్లు గెలుచుకున్నా బీజేపీ నుంచి కొన్ని కవ్వింపులుంటాయి. ఇచ్చే ఆఫర్స్ ను బట్టి ఇప్పుడున్న సర్కార్లో ఊగిసలాట కనిపిస్తోంది. ప్రభుత్వ మార్పు కూడా ఆలస్యం జరగొచ్చు. అలా కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. బీజేపీ పరిస్థితి ఎప్పటిలాగే ఉన్నా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం భారీ కుదుపులు తప్పవనే మాట వినిపిస్తోంది. అయితే ఆగస్టు సంక్షోభానికి కారణమయ్యేది సీఎం రేవంత్ రెడ్డే అనేది ప్రతిపక్షాలు చేస్తున్న మరో వాదన. వచ్చే ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేసి తీరుతామని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ అది అసాధ్యం అంటున్నాయి ప్రతిపక్షాలు. ఒకవేళ ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేయకపోతే ప్రజల్లో విశ్వాసం తగ్గి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే తమ వైపు వచ్చేస్తారంటోంది బీజేపీ. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేస్తారని సవాల్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం అస్తవ్యస్తమవుతుందని చెప్తున్నారు. తాము చెబుతున్న ఆగస్టు సంక్షోభం ఇదే అంటోంది బీజేపీ. ఆగస్టులో రైతు రుణమాఫీ పేరు మీద దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అది గనక రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేయకపోతే ఆగస్టు సంక్షోభం కూడా తప్పదనే విషయాన్ని ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఎన్నికలను రెఫరెండంగా తీసుకున్నామని చెప్పారు. 100 రోజుల్లో గ్యారంటీల అమలు, ఈ 5 నెలల పాలన, వచ్చే లోక్సభ ఎన్నికల ఫలితాలకు రెఫరెండం అని సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ గా ప్రకటించారు. ఇందులో భాగంగా మిషన్ 15 పేరుతో ఓ టార్గెట్ కూడా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. 14+ ఎంపీ సీట్లే లక్ష్యంగా బరిలో దిగిన 12+ సీట్లు వస్తాయని బలంగా నమ్ముతూ ప్రచార బరిలో దిగింది. అంటే డబుల్ డిజిట్ పక్కా అనేది కాంగ్రెస్ వాదన. ముందుగా చెప్పినట్టు డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు వస్తేనే రేవంత్ రెడ్డి సవాల్ చేసిన రెఫరెండంలో గెలిచినట్టు లెక్క మారిందో ప్రజా తీర్పు భిన్నంగా ఉన్నట్టే లెక్క. బీజేపీ సైతం కాంగ్రెస్ పార్టీ రెఫరెండాన్ని సీరియస్ గా తీసుకుంది. అందుకే డబుల్ డిజిట్ ను టార్గెట్ గా పెట్టుకుంది. 2019లో అనూహ్యంగా 4 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి 10కి పైగా సీట్లు గెలుస్తామంటోంది. ఒకవేళ అదే జరిగితే తెలంగాణలో అధికారంలోకి రావచ్చనేది బీజేపీ ఆలోచన. బీఆర్ఎస్ కూడా అదే ఆశతో ఉంది. వచ్చే లోక్సభ ఎన్నికల ఫలితాల్లో జాతీయ పార్టీలకు షాక్ తగలబోతుందంటున్నారు మాజీ సీఎం కేసీఆర్.
తమకు 12కు పైగా ఎంపీ స్థానాలు వస్తాయన్నారు. అదే జరిగితే రాష్ట్రంలో ఏదైనా జరగొచ్చని మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. టీవీ9 ఇంటర్వ్యూలో కూడా కేసీఆర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. 25 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ మాట్లాడారు. ఒకవేళ లోక్సభ ఫలితాలు అనుకూలంగా వస్తే రాష్ట్రంలో చక్రం తిప్పాలని భావిస్తోంది బీఆర్ఎస్. ఇదేం జరగబోతుందనే ఒక అనిశ్చితి ఉంది. ఆ కోణంలో ఆ కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది గ్రూపు వాళ్ళు మా వాళ్ళని కన్సల్ట్ చేసి అన్న మీరు మేము కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దాం గొడవ ఉంది అనే మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారండి, సంకేతం చెప్తున్నారు. మేము 25-26 మంది రెడీ ఉన్నామన్నా అనవసరంగా కింద మీద కానియకుండా బాగా నడుపుదాం రాష్ట్రాన్ని, మనం 2 పార్టీలు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్తున్నారు. నేనేమంటే మేము చర్చ చేయాలి, నాకు వచ్చింది ఆ వార్త. సరే పలానా నాయకులు 10 మంది వాళ్ళు ఇంతమంది ఉన్నారట వస్తామంటారంటే సరే మాట్లాడాలని చెప్పండి. 2019లో 9 ఎంపీ స్థానాలు మాత్రమే గెలిచిన బీఆర్ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై షాక్ లో ఉంది. అందుకే లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఓవైపు లీడర్లు క్యాడర్ వెళ్ళిపోతుండడంతో పార్టీని తిరిగి గాడిలో పెట్టాలంటే ఎక్కువ ఎంపీ స్థానాలు గెలవాల్సిందే అన్న టార్గెట్ పెట్టుకుంది. పైగా జూన్ 4వ తేదీన ఫలితాల తర్వాత బీఆర్ఎస్ లో కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే మిగులుతుందని కాంగ్రెస్ పార్టీ ఓపెన్ కమెంట్స్ చేస్తోంది. ఈ సమయంలో తమకే డజన్ సీట్లు వస్తే తిమ్మిని బమ్మిని చేయొచ్చని నమ్ముతోంది బీఆర్ఎస్ పార్టీ. ఒక విధంగా ఆగస్టు సంక్షోభంపై బీఆర్ఎస్ కూడా ఆశలు పెట్టుకున్నట్టే లెక్క. పైగా జూన్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగడం కష్టమని సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లిపోతారని ప్రచారం చేస్తూ వస్తోంది బీఆర్ఎస్. ఎంపీ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత కలహాలు ఒక్కొక్కటిగా బయటకొస్తాయని, రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోవడం ఖాయమని కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం చాలా ధీమాగా ఉన్నారు. ఎవరెన్ని చేసినా ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగుతుందని టీవీ9 ఇంటర్వ్యూలో చాలా క్లియర్ కట్ గా చెప్పేశారు ఆయన. లేకపోతే 2018లో నేను ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడికి ఇక రాజకీయ జీవితమే లేదు. ఇట్లాంటివి ఎన్నో చర్చలు జరిగినాయి, ఇట్లాంటి ఎన్నో అవాంతరాలు చూసినా. నేను జైలుకి వెళ్ళినప్పుడు కూడా అట్లనే అనుకున్నారు, అయిపోయింది రేవంత్ రెడ్డి ఇక కథమని, చీకటి కొట్టాలలో మగ్గిపోతాడు అనుకున్నారు. కావాల్సిన వాళ్ళు బాధపడ్డారు, శత్రువులు సంతోషపడ్డారు. ఈరోజు కూడా ఈ 2 సెక్షన్స్, అభిమానులు ఇష్టపడే వాళ్ళు ఆందోళన చెందుతున్నారు, వ్యతిరేకించే వాళ్ళు సంతోషపడుతున్నారు. ఇంకెన్ని రోజులు ఎలక్షన్ అయిపోతే అయిపోయిందిలే అని. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. వాళ్ళ సంతోషానికి వాళ్ళ దుఃఖానికి నేనే కారణమవుతున్నా కదా. తెలంగాణలో ప్రభుత్వం కొనసాగింపు, ప్రభుత్వ మార్పుపై కాంగ్రెస్ లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. లోక్సభ ఫలితాల తర్వాత తమ ప్రభుత్వం బలం ఖచ్చితంగా 90 దాటుతుందని ఛాలెంజ్ చేస్తోంది. మరి ఎవరు ఏ పార్టీలోకి వెళ్తారో, ఆగస్టు సంక్షోభం ఎవరికి తగులుతుందో చూడాలి మరి.